హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? చూడండి, ఉసిరికాయ నిల్వ పచ్చడి ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటది. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటది. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటది ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం కలర్ తక్కువ ఉంది. ఎందుకంటే నేను చింతపండు అనేది కొత్త చింతపండు కాకుండా పాత చింతపండు వేసుకున్నాను. అందుకే కొంచెం కలరు కొంచెం మామూలుగా బ్లాక్‌గా వచ్చింది. నార్మల్‌గా అయితే కొంచెం ఇంకా రెడ్ కలర్ వస్తది. కారము ఇంకా చింతపండులో కొంచెం కలర్‌లో తేడా ఉంటది. కానీ మంచి చింతపండు అనమాట. అందుకే కలర్ కొంచెం తేడా వచ్చింది అంతేగాని టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఉసిరికాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటది. అసలు అన్నంలో కలుపుకుంటే వేడి వేడి అన్నంలో అస్సలు ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు మేమైతే కేజీ ఉసిరికాయలు తీసుకున్నాము. కేజీ ఉసిరికాయలు ఇగోండి, ఈ గ్లాస్‌తో ఉప్పు. ఇది ఒక పావు గ్లాస్ ఉంటది. పావు గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఉప్పు. కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకునే వాళ్ళు, తినేవాళ్ళు కొంచెం ఈ మాత్రం వేసుకోవచ్చు దీని నిండుగా. ఇంకా ఒక 100 గ్రామ్ 150 గ్రాములు చింతపండు. 150 గ్రాములండి, 100 గ్రాములు కాదు. ఒక 5, 6 వెల్లుల్లి. ఇవి మొత్తం రెబ్బలుగా వలుచుకొని కారంలో వేసుకొని, కారము ఇది మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తాను. ఈ ఉప్పు, చింతపండు కలిపి ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 1 అవర్ అలా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇగోండి, కారం కూడా ఈ గ్లాస్‌తోనే 2 గ్లాసులు వేసుకోండి. 1 కేజీ ఉసిరికాయ పచ్చడికి ఈ గ్లాస్‌తో. ఈ గ్లాస్ అంటే చూడండి, పావు గ్లాస్ ఇది. పావు గ్లాసు దానికి ఇలా తల కొట్టేసి 2 గ్లాసుల కారం వేసుకోండి. కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు, తక్కువ కావాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం తగ్గించుకోండి. ఇగోండి, పోపు కోసం పోపు దినుసులు, మసాలా కోసం ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి ఇవైతే. ఇంకా వెల్లుల్లి రెబ్బలు, కారం ఈ 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తాను చూడండి. ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అండి. డీప్ ఫ్రై కాకుండా ఇంకా మనకి లాస్ట్‌లో ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలి కదా! అప్పుడు పచ్చడి అనేది చాలా టేస్టీగా అండ్ నిల్వ కూడా ఉంటది కదా! ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఉసిరికాయలు తీసుకొని మంచిగా కడిగేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న ఉసిరికాయల పైన ఏమైనా మచ్చలుంటే వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసి పక్కన పడేయాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి మంచిగా ఆయిల్ వేసి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగిన దాంట్లో ఉసిరికాయలు వేసి మంచిగా ఫ్రై చేయాలి. కలర్ అనేది మంచి కలర్ రావాలి. డార్క్ కలర్ వస్తే అదే మాడిపోయినట్లయితే పచ్చడి అయితే చేదొచ్చేస్తదండి. మాడిపోకుండా చూసుకోవాలి. ఇంకొక వైపు మసాలా దినుసులు వేసుకోవాలి. అదే ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసి ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే నేను ఆవాలు, మెంతులు చూపించాను. ధనియాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇగోండి, కారము, వెల్లుల్లి కూడా ఇంకొక మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ రెండింటిని కూడా మనం ఆల్రెడీ వేయించుకున్న ఉసిరికాయల్లో వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ మనము ఆయిల్‌లో ఫ్రై చేసాం కదా ఉసిరికాయలని. ఆయిల్ ఉంటది కదా! ఆయిల్‌లోనే తాలింపు వేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం కచ్చపచ్చగా దంచి వేసుకుంటాను అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా ఎండుమిర్చి వేసి మంచిగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఉసిరికాయల్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ టైంలో అయితే స్మెల్ భలే వస్తుందండి. నాకైతే చాలా నచ్చింది. నేను ఉసిరికాయ పచ్చడి అంటే ఏంటి, ఏ విధంగా ఉంటది ఏమోలే అనుకున్నా గానీ ఇదే ఫస్ట్ టైము. నాకైతే చాలా నచ్చింది. చాలా హ్యాపీ అసల. ఎప్పుడైనా ఫస్ట్ టైం ఏదైనా తినేటప్పుడు మనకు నచ్చితే గనక ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా! సేమ్ ఫీలింగ్ ఇక్కడ కూడాను. ఇంకా మనం ఆల్రెడీ చింతపండు తీసుకున్నాం కదా! చింతపండు, ఉప్పు కలిపి వాటర్‌లో కలిపి నానబెట్టుకున్నామా, ఆ మిశ్రమాన్ని ఆ చింతపండు వేస్టేజ్ అంతా తీసి ఆ గుజ్జుని సెపరేట్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మంచిగా దగ్గర పడే వరకు మరిగించుకోవాలి. చిక్కగా వచ్చే వరకు మరిగించుకున్న దాన్ని ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న ఉసిరికాయ దాంట్లో వేసేయాలి. ఇప్పుడు ఇంకా మంచి స్మెల్ వస్తదండి. ఇగోండి, ఇక్కడ మా అమ్మ అయితే కలుపుతుంది. మాకైతే స్మెల్ వల్ల నోరు ఊరిపోతుంది. ఇంక మేమైతే వెంటనే కాసేపు ఆగి వేసుకున్నాము. పచ్చడి అయితే తిన్నాం కూడా. చాలా చాలా టేస్టీగా ఉందా. మీకు కూడా చాలా నచ్చుతది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఎన్నో కావాలంటే ఇంకా. ఇక్కడ ఏంటంటే ఇది చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైప్ కంటైనర్ బాక్స్‌లో వేసుకొని పెట్టుకుంటే 1 ఇయర్ నిల్వ ఉంటది. ఇంతేనండి, టేస్టీ టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ. ఈ విధంగా ట్రై చేసి కామెంట్ చేయండి మీకెలా వచ్చిందనేది. మాకైతే చాలా వచ్చింది. చాలా టేస్టీగా అనిపించింది.